మెరుపు కలలు మెరుపు కలలు. సంయుక్త, నువ్వేదో బయటికెళ్ళావన్నారు, అప్పుడే వచ్చేసావేంటి? పని అయిపోయింది మేడం. సరే, తిన్నావా? ఇంకా లేదు మేడం. నా ఫోన్లో లో బ్యాటరీ ఉంది. ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవాలి. నేను ఎవరినైనా అడిగి పెట్టుకుంటాను మేడం. ఎందుకు? ఇదిగో నా ఫోన్లో నీకు కావాల్సిన ఆర్డర్ పెట్టుకో. థ్యాంక్స్ మేడం. సంయుక్త, వాలెట్లో మనీ కూడా ఉంది, పే చేసేసేయ్. అయ్యో పర్లేదు మేడం, నేను క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాను. ఆత్మాభిమానం ఎదుటి వాళ్ళ రూపాయి కూడా ఖర్చు పెట్టనివ్వదు. అమ్మయ్యా, ఇలానే ఒక 10 మంది దగ్గర ఆర్డర్లు పెడితే సరిపోతుంది. థ్యాంక్స్ మేడం. సార్, ఈసారి ఎవరు? మీ ఫ్రెండ్ రవి సార్. సరే ఇవ్వు. సార్, సేమ్ ఫుడ్ సేమ్ డెలివరీ. ఫోన్ పే చేస్తాలే. అలాగే సార్. సార్, మళ్ళీ ఎవరు? హెచ్ఆర్ సార్. హెచ్ఆరా? అవును సార్. సరే, ఫోన్ పే చేస్తా, వెళ్ళు. అలాగే సార్. సార్, ఇక్కడ పెట్టు. సార్, ఫోన్ పే సార్. అవును సార్. వెళ్ళు. అలాగే సార్. సార్, ఇక్కడ పెట్టు. అలాగే సార్. ఫోన్ పే అవును సార్. చేస్తాను, వెళ్ళు. ఓకే సార్. సార్, ఇక్కడ పెట్టు. అలాగే సార్. సార్, అలసిపోయావు కదా సీను? అవును సార్. ఇక్కడ పెట్టు. సరే సార్. నీకేమన్నా టిప్ కావాలా? వద్దులే సార్. సరే, మీరు ఫోన్ చేసేయండి సార్. ఓకే, సరే సార్. చేస్తాను. సార్, ఫోన్ పే చేస్తాను. అలాగే నువ్వు సార్. మంది ఫుడ్ నాకొక్కడికే ఆర్డర్ పెట్టారా? ఇదంతా చూస్తుంటే కావాలనే చేసినట్టు అనిపిస్తుంది. ఎవరై ఉంటారు? ఏయ్ ఏయ్, ఆగు ఆగు. ఏంటిదంతా? ఫుడ్. అది నాకు తెలుసు. ఎందుకు అన్ని ఆర్డర్స్ పెట్టించావు? అది కూడా బిల్ పే చేయకుండా. నా వల్ల నీకు సరిగా ఫుడ్ ఉండడం లేదని చెప్పావు కదా, అందుకే తెప్పించాను. ఇప్పుడు ప్రశాంతంగా తిను. అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఒక్క పూట ఫుడ్ దొరక్క ఎంతమంది పస్తులుంటారో తెలుసా? కానీ నువ్వు మాత్రం నీ ఈగో కోసం ఇంత ఫుడ్ వేస్ట్ చేస్తావా? హలో హలో హలో, ఇంత ఫుడ్ వేస్ట్ చేయడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు. నిన్న రాత్రి ఎందుకో సంగీత బాగా గుర్తొచ్చింది. తను ఎలా ఉందో తెలీదు. అందుకే తను బాగుండాలని కొంతమంది అనాథలకు ఫుడ్ పెట్టించాలి అనుకున్నాను. అందుకే ఇదంతా చేశాను.
ఫస్ట్ తెప్పించిన ఫుడ్ మాత్రమే నీకు, మిగతా ప్యాకెట్స్ అన్ని అనాథ పిల్లలకి పంపించమని ఆల్రెడీ శ్రీనుకి చెప్పాను. అవును సార్, మేడం గారు ముందే నాకు చెప్పారు. మిమ్మల్ని ఆట పట్టించడానికి ఇలా చేశారు. నీ డబ్బులు కూడా నేను ఇచ్చేస్తానులే. ఏం అవసరం లేదు. మన సంగీత బాగుండాలనే కదా నా డబ్బులు నేనే ఖర్చు చేస్తానులే. ఓకే. ఇంత మంచిదానివి ఇలా ఎందుకు చేస్తున్నావు? ఇంకో 10 మినిట్స్లో మనకి మంత్ రివ్యూ మీటింగ్ ఉంటుంది. ఎవరు ఏం చేశారో, ఎవరి పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో అన్ని డీటెయిల్గా పెట్టుకోండి. మన ఎంప్లాయీస్లో కొంతమంది చేస్తున్న పనికి, తీసుకుంటున్న శాలరీస్కి అండ్ బోనస్లకి సంబంధం లేకుండా ఉంది. నెక్స్ట్ మంత్ వాళ్ళ వర్క్ ఇంప్రూవ్ అవ్వకపోతే లే ఆఫ్ హెచ్ఆర్కి పంపించాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. హలో మ్యామ్. హాయ్. Hi, madam. గుడ్ మార్నింగ్ madam. మార్నింగ్. ఈ టైంలో ఎవరు ఫోన్? హలో. హలో మేడం, నేను చెప్పు. పాపకి రాత్రి నుండి ఫుల్ ఫీవర్ మేడం. అమ్మా అమ్మా అంటూ ఒకటే కలవరిస్తోంది మేడం. ఎన్ని మందులు వేసినా తగ్గడం లేదు. సార్ కూడా మార్నింగ్ నుండి ఎటు వెళ్లకుండా ఉన్నారు. మేము ఎంతమంది ఉన్నా పాప మాత్రం అమ్మా అమ్మా అంటూనే ఉంది మేడం. అందుకే నాకు భయం వేసి మీకు కాల్ చేశాను మేడం. మేడం, మరి మీరు ఏం చేయగలరో చూడండి. పాపకి జ్వరం, పైగా నన్నే తలుచుకుంటోంది. ఇలాంటి టైంలో నేను దగ్గర లేకపోవడం ఏంటి? నా కర్మ కాకపోతే ఇప్పుడు నేనేం చెయ్యాలి? పాపకు అలా ఉంటే నేను ఇక్కడ ఎలా ఉండగలను? నేను వెళ్ళాలి, నా పాపను చూడాలి. వెళ్తాను. వెళ్తే ఏం చేస్తారో నేను చూస్తాను. మేడం, ఏమైంది? ఎనీ ప్రాబ్లం? ఏం లేదు. యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారం మనకి ఈరోజు రివ్యూ మీటింగ్ ఉంది, కానీ నేను ఇందులో పార్టిసిపేట్ చేయడం లేదు. నాకు అనుకోకుండా ఒక పర్సనల్ పనుండి బయటికి వెళ్తున్నాను. అందుకే ఈరోజు మీటింగ్. దానికంత బిల్డప్ ఎందుకు? నువ్వు లేకపోతే నేనే కదా మీటింగ్ తీసుకునేది. ఈరోజు మీటింగ్ సంయుక్త చూసుకుంటుంది. సంయుక్త, రివ్యూ మీటింగ్ చూసి ఎవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఇంక్లూడింగ్ నాతో సహా ఈవినింగ్ ఫైల్ పంపించు. నేను బయటికి వెళ్తున్నాను. ఓకే, ఆల్ ద బెస్ట్. నేనుండగా ఒక 3rd గ్రేడ్ ఎంప్లాయ్ రివ్యూ మీటింగ్ చేయడమా? మేడం ఎందుకు సంయుక్తకి అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది? ఎలాగైనా సంయుక్తని అందరి ముందు అవమానించి మేడంకి దూరం చెయ్యాలి.
పద్మా, సార్ సార్ చెప్పండి సార్. నువ్వు పక్కనే ఉండి పాపం జాగ్రత్తగా చూసుకో. అలాగే సార్. ఆగు 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 ఆగు. నీ అడుగు నా ఇంట్లో పడ్డానికి వీల్లేదు. హే, ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? అదేంటి రామ్ అలా అంటావ్? పాపకి బాలేదని తెలిసింది. కన్న తల్లిని పాపం చూడకుండా ఎలా ఉండగలను? అందుకే ఉండబట్టలేకొచ్చేశాను. దయచేసి పాపని చూడనివ్వు. ఒక్కసారి పాపని చూసి 10 నిమిషాలు నా ఒళ్ళోకి తీసుకొని నేనే వెళ్ళిపోతాను. చూడు, మాకు సంబంధించినంత వరకు నువ్వెప్పుడో చచ్చిపోయావు. అలాంటి నిన్ను ఇంట్లోకి రానిస్తానని ఎలా అనుకున్నావు? రామ్, అలా అనకు రామ్. నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు? నేను చచ్చిపోయాను అని అనుకున్నా, నేను మాత్రం బ్రతికే ఉన్నాను. నా మనసు పాపని చూడాలని కోరుకుంటోంది. ప్లీజ్ రామ్, ఒక్కసారి పాపని చూసి నేను వెళ్ళిపోతాను రామ్. ఒక్కసారి. కుదరదు. నీకు ఇంటికి సంబంధం లేదని నేను అంటుంటే నువ్వు పాప మనసు అంటూ ఏదేదో మాట్లాడుతున్నావేంటి? ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. ఎందుకు రామ్ నన్ను అర్థం చేసుకోవడం లేదు? మన మధ్య అపార్థాలు ఎన్నైనా ఉండొచ్చు. వాటి కోసం పాపని నాకు దూరం చేయాలనుకోవడం న్యాయం కాదు. కొన్ని అపార్థాల వల్ల కుటుంబాలు కూలతాయి, కొన్నిటి వల్ల మనుషులే పోతారు. నా దృష్టిలో నువ్వు పోయావు. నా దృష్టిలో ఏంటి, నా కూతురి మనసులో కూడా నువ్వు చచ్చిపోయావు. ఇక్కడ నీ గురించి ఆలోచించే వాళ్ళు కానీ బాధపడే వాళ్ళు కానీ ఎవ్వరూ లేరు. అందుకే వెళ్ళిపోమని చెప్తున్నాను. వెళ్ళావు. నా గురించి నువ్వు ఆలోచించడం లేదేమో కానీ నా కూతురు మాత్రం నన్ను మర్చిపోదు. అనుక్షణం నా జ్ఞాపకాలతో అమ్మ అని కలవరిస్తూ ఎంతగానో కుమిలిపోతుంటుంది. అమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? ఎప్పుడు వస్తావమ్మా? నువ్వు కావాలమ్మా. ఎందుకమ్మా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? అమ్మా, నీకు నువ్వు ఏదేదో ఊహించుకొని అనవసరంగా ఆశలు పెంచుకోకు. ఇప్పుడు తన నీ కూతురు కాదు, నా కూతురు. తనకి నీ జ్ఞాపకాలు కాదు కదా, కనీసం నువ్వున్నట్టు కూడా గుర్తులేదు. అలాంటిది నీ పేరెందుకు కలవరిస్తుంది? అమ్మా, నన్ను నీతో పాటు తీసుకెళ్ళమ్మా. నువ్వు నా పక్కన లేకపోతే నాకు భయంగా ఉంటుందమ్మా. ప్లీజ్ అమ్మా. రామ్, దయచేసి అలా మాట్లాడుకు రామ్. నువ్వు పాప లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను రామ్. పాప నన్ను మర్చిపోవడమేంటి రామ్? కన్న తల్లిని ఎవరైనా మర్చిపోతారా? నువ్వు నా కూతుర్ని చూపించడానికి ఇష్టం లేక నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. నేను నమ్మను. నా కూతురు నన్ను ఎప్పటికీ మర్చిపోదు. చూడు, అనవసరంగా ఇక్కడ గొడవ చేయకు. నువ్విలాగే గొడవ చేస్తే నేను పోలీసులు పిలుస్తాను.
సరే, పిలిపించు పిలిపించు. ఏ పోలీసులు వచ్చి తల్లి నుంచి బిడ్డని దూరం చేస్తారో నేను చూస్తాను. నువ్వు పోలీసుల్ని పిలిస్తే వాళ్ళే నా బిడ్డని నాకు అప్పగిస్తారు. పిలిపించు రామ్, పిలిపించు. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? లేదు, నేను వెళ్ళను. నా కూతుర్ని చూడకుండా నేను ఇక్కడి నుంచి కదలను. నువ్వు పోలీసుల్ని పిలిపించినా సరే, నన్ను నిలువున తగలబెట్టినా సరే, నేను మాత్రం నా పాపను చూడకుండా ఇక్కడి నుంచి వెళ్ళను. సరే, నువ్వింత మొండిగా ఉంటే నేనేం చేయాలో చేస్తాను. ఏం చేస్తావు? ఇంతకు ముందు ముంబైలో ఏం చేశానో అదే. అంటే అంటే ఏముంది, అక్కడ కూడా ఇలాగే ఇంటికొచ్చి గొడవ చేస్తున్నావని నీకు దూరంగా ఇక్కడికి వచ్చాం. నువ్విక్కడ ఇదే పని చేస్తానంటే ఇప్పుడు పాపని తీసుకొని ఏ దుబాయ్కో అమెరికాకో వెళ్ళిపోతాను. అప్పుడు నువ్వుండవు, నీ గొడవ ఉండదు. మీరు వేరే దేశం వెళ్ళినా, వేరే గ్రామం వెళ్ళినా, నా పాపను చూడ్డానికి నేను ఎక్కడికైనా వస్తాను. ముందు ఒక్కసారి పాపను చూడనివ్వు. నిజమే, నువ్వు వచ్చేస్తావు. అలా రాకుండా ఉండాలంటే నువ్వు చచ్చిపోయావని చెప్తున్నాను కదా. దానికి బదులు మేమే చచ్చిపోతే. ఏయ్, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. సారీ రామ్, సారీ. నువ్వు చావు గురించి మాట్లాడేసరికి కోపంలో ఇలా చేశాను. సారీ రామ్. రామ్, పాపని నేను ముట్టుకోను. అసలు నేను వచ్చినట్టు కూడా పాపకి తెలియనివ్వను. దూరం నుండి ఒక్కసారి చూసి వెళ్ళిపోతాను. లేదంటే కనీసం బయట నుండైనా కిటికీలో నుంచి చూసి వెళ్ళిపోతాను. అమ్మా, అమ్మా ఎక్కడికి వెళ్ళిపోయావు? నా కోసం రా అమ్మా. ప్లీజ్ రామ్, ప్లీజ్. చూడు, పాపను చూడడం అనేది మర్చిపో. లేదంటే శాశ్వతంగా మమ్మల్ని మర్చిపోవాల్సి ఉంటుంది. 10 కౌంట్ లోపు నువ్విక్కడి నుంచి వెళ్ళిపోకపోతే నేను ఎంత మొండివాణ్ణో నీకు తెలుసు. రామ్, ఆ తర్వాత నీ ఇష్టం. రామ్, రామ్, ప్లీజ్ రామ్, రామ్, ఒక్కసారి. వన్ 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 టూ 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 నీకోసం నేను ఒక్కదాన్నే ఉన్నానమ్మా. 3 3 3 చిందో ఏ పూజ త్వరగా రా అమ్మా. పరమేశని వరము పొంది 4 4 4 తన శ్వాసతో బంధమల్లి ఏ నోమునో చిందో ఏ పూజ చేసిందో 5 5 5 5 కురిసింది ఈ 6 6 6 6 తన శ్వాసతో బంధమల్లి. నువ్వే ఇచ్చిన బిడ్డే దూరమై మోడై 7 7 7 పరమేశ
కలలో ఎయిట్ 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 గుండె తడిసిపోలేద జగదీశ చనుబాల తీపి తెలుసు నైన్ 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 కనుగొందువేమో ఈ పేగు భాష చెప్పమ్మ నువ్వు పార్వతి అమ్మంటే ఓ భారతి. ఇప్పుడు నేనేం చేశానని అందరూ నన్ను నాన్న మాటలు అంటున్నారు. అత్తయ్య అన్న గౌరవం నీకుంది అనుకుంటే నా మాటకి కట్టుబడి ఉంటావా? నువ్వు రాహుల్ని పెళ్లి చేసుకోను అని నాకు మాటివ్వు.